అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? వెళ్తే ఏమొస్తుంది? దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు. అసలు ఎందుకు వెళ్ళాలి, వెళ్తే ఏమొస్తుందని అనుమానాలు చాలామందికి ఉంటాయి. దీనికి జవాబులుగా కొంతమంది గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది అంటారు, కొందరు మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు, మరికొందరు మీరు కోరిన కోరికలు తీరుతాయి అంటారు. గుడికి వెళ్ళడం ద్వారా మనకి తెలియని ప్రయోజనాలు ఉంటాయి అనే విషయం మాత్రం మనలో చాలా మందికి తెలియదు. ఆలయంలో విగ్రహం చుట్టూ తిరుగుతున్నప్పుడు గర్భగుడి నుంచి వెలువడే కిరణాల యొక్క అయస్కాంతపు తిరంగాలను మన శరీరం గ్రహిస్తుంది. సైన్స్ ఆధారంగా ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన సానుకూల అయస్కాంతపు శక్తిని గ్రహించడానికి ఈ ప్రక్రియ చాలా ప్రభావితంగా ఉంటుంది. గర్భగుడి 3 వైపులా మూసివేయబడినందున అన్ని శక్తుల ప్రభావం పెరుగుతుంది. దీపం, గంటలు కొట్టడం, ప్రసాదాలు, ధూపం ఇవన్నీ అరోమా థెరపీ వాతావరణంలో శక్తిని కలిగి ఉంటాయి. పవిత్ర తీర్థం లేదా పవిత్ర జలం కేవలం సాధారణమైన నీరు మాత్రమే కాదు, కర్పూరం, లవంగం, కుంకుమ పువ్వు, యాలకులు, తులసి వంటి వివిధ పదార్థాలతో కూడి ఉంటుంది. నీరు మ్యాగ్నెటోథెరపీకి మూలం. ఇది సహజ రక్త శుద్ధీకరణ మరియు నీటిలో మ్యాగ్నెట్ రేడియేషన్ తో సహా మంచి ఔషధ విలువలు కలిగి ఉంటాయి. సో ఆలయానికి వెళ్ళడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.